వాసవి మాత చూపిన మానవ సేవా అహింస మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రాజశ్రీష అన్నారు. ఇక స్థానిక అశోక్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు అధికారికంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాకు ఈ పురాతన ఆలయానికి మధ్య ఉన్న విడదీలేని అనుబంధాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ ఆలయం నుండే వైభవంగా ప్రారంభమవుతాయని కలెక్టర్ చెప్పారు. వాసవి అమ్మవారి కృపా కటాక్షాలతో జిల్లా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, జిల్లాలో శాంతి భద్రతలు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. వాసవి మాత అందించిన సందేశాన్ని స్మరిస్తూ ఆమె చూపిన మానవ సేవ అహింస మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఒక మానవ సేవ ఏ విధంగా చేయాలి, అహింస మార్గంలో అందరూ ముందుకి వెళ్ళి మానవ సేవ చేస్తూ అందరికీ అప్పుడు దిశానిర్దేశం ఇస్తూ మళ్ళీ అప్పుడు కూడా అందరూ మహిళలు వారితో కష్టపడి మళ్ళీ ఏవైతే అత్యాచారం ఉన్నాయో దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఒక మార్గనిర్దేశం ఇస్తూ ఇప్పుడు కూడా మన ప్రభుత్వం కూడా అదే దిశలో ముందుకు వెళ్తుంది. మానవ సేవ కానీ అహింస కానీ ఇందాక అధికారులు చెప్పినట్టు ఇంద్రమ్మ ఇల్లు కూడా అదే ఒక రూపంలో ఒక పక్క మానవ సేవా రూపంలో. సో మీరు ఇందాక ఏవైతే కోరిక ఉన్నాయి 25 లిస్టు మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. మళ్ళీ నేను కూడా మాట్లాడి నెక్స్ట్ ఫేజ్లో తప్పకుండా వారికి శాంక్షన్ చేయడానికి